జానీ మాస్టర్ అత్యాచారం కేసులో లేడీ కొరియోగ్రాఫర్ వెనక ఉండి జానీ మాస్టర్ ని ఇరికించింది అల్లు అర్జున్ సుకుమార్లే అంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ యేర్నేని స్పందించారు. అల్లు అర్జున్ పై దుష్ప్రచారం చేస్తుంది వాళ్లే అంటూ కీలక కామెంట్స్ చేశారు. జానీ మాస్టర్ పై 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ గా నియమించుకున్న జానీ మాస్టర్ తనను ముంబైలోని హోటల్లో మొదటిసారి లైంగిక దాడి చేశాడు. అప్పటికి తన వయసు 16 ఏళ్లు. ఈ విషయం బయట చెబితే కెరియర్ లేకుండా చేస్తానని బెదిరించాడు. 4 ఏళ్ల పాటు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. జానీ మాస్టర్ కి ఆయన భార్య ఆయేషా మద్దతు పలికింది. ఆమె కూడా ఫిజికల్ గా నాపై అటాక్ చేసింది అంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదైంది. అలాగే పలు సెక్షన్స్ జానీ మాస్టర్ పై పోలీసులు ఫైల్ చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ గోవాలో పోలీసులకు దొరికారు. హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు జానీ మాస్టర్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్గూడ జైల్లో ఉన్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలను జానీ మాస్టర్ భార్య సుమలత ఖండించింది. ఆమె నేరుగా అల్లు అర్జున్ సుకుమార్లపై ఆరోపణలు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ కి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ సుకుమార్ తనకు కూడా న్యాయం చేయాలని, తాను కూడా బాధితురాలనే అని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అల్లు అర్జున్ సుకుమార్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ద్వారా జానీ మాస్టర్ కి అల్లు అర్జున్ చెక్ పెట్టాడని వస్తున్న వార్తలపై పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యేర్నేని స్పందించారు. ఈ మేరకు ఆయన కీలక కామెంట్స్ చేశారు. జానీ మాస్టర్ వివాదంతో అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ వివాదం పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ ఇష్యూ. దాంతో అల్లు అర్జున్ కి సంబంధం లేదు. సెట్స్ లో ఏం జరుగుతుందో అల్లు అర్జున్ కి తెలియదు. డాన్సర్స్ ఎదురై విష్ చేస్తే తిరిగి విష్ చేస్తారు. అంతకుమించి వారితో ఎలాంటి వ్యక్తిగత అనుబంధం ఉండదని చెప్పారు. పుష్ప 2 సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఆ లేడీ డాన్సర్ను పెట్టుకున్నాం. 6 నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్లో కూడా ఆ డాన్సర్ పేరుంది. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. జానీ మాస్టర్తో 2 రోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునేలోపు ఈ ఇష్యూ తెరపైకి వచ్చిందంటూ రవిశంకర్ యేర్నేని అన్నారు. పేరున్న మీడియా సంస్థలేవి నిరాధార కథనాలు రాయడం లేదు. వారు బాధ్యతగానే వ్యవహరిస్తున్నారు. కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ల ఉనికి కోసం ఇలా అలజడి సృష్టిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇమేజ్ దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నాయి. అల్లు అర్జున్ జానీ మాస్టర్ వంటి ఒక కొరియోగ్రాఫర్ మీద కుట్ర చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? జానీ మాస్టర్ లేడీ డాన్సర్ మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం. అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు అని రవిశంకర్ యేర్నేని అన్నారు. పుష్ప మూవీ సెట్స్లో జానీ మాస్టర్ ఆమెపై దురుసుగా ప్రవర్తించాడనే వాదన ఉంది. అలాగే విశ్వక్సేన్ మూవీకి ఆమె పనిచేస్తుండగా అక్కడకు కూడా వెళ్లి గొడవ చేశాడని కథనాలు ప్రసారమయ్యాయి. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.